హలో గైస్, వెల్కమ్ టు హర్రర్ ఎస్ఎంపీకి అయితే స్వాగతం అన్నమాట. అసలు హర్రర్ ఎస్ఎంపీ తీయాలంటేనే భయం అవుతుంది, ఎందుకంటే అంత ఘోరంగా ఉంటుంది. లాస్ట్ టైం మా అన్న చనిపోయింది అనమాట ఫ్యామిలీలో. కాబట్టి ఈ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దాం. ఈ ఎపిసోడ్కి 5 లక్ష టార్గెట్ ఇస్తున్నాను. కంప్లీట్ చేస్తారని ఆశిస్తూ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అదే శివం, చెప్పురా, చెప్పు. స్టోరీ చెప్పాలా? స్టోరీ ఏంటంటే ఇది లాస్ట్ టైము రిచ్ ఫ్యామిలీ చెప్పలేను, అంత రిచ్. అంటే ఎంత రిచ్ అంటే నేను మాటల్లో చెప్పలేను. అట్లా ఏమైంది అయితే హౌస్ వాంటెడ్ క్రిమినల్స్ అని అప్పట్లో ఉండేవాళ్ళు హౌస్ వాంటెడ్ క్రిమినల్స్ అంటే ఇప్పటికీ ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు అనుకో. కానీ ఇల్లు కోసం ఇల్లు బాగుంది, ఇంకా అమ్మాయి బాగుంది, ఇంకా చెప్పలేను మాటల్లో, కాబట్టి చెప్తున్నాను. ఇల్లు బాగుంది, ఇల్లుతో పాటు ఫ్యామిలీ బాగుంది, అట్లా అందరూ ఉంటారు కదా చెడ్డోళ్ళు. అయితే ఇల్లు కోసం వచ్చిర్రా. అయితే ఏమైంది, ఇల్లు కోసం వచ్చిర్రు హౌస్ వాంటెడ్ క్రిమినల్స్. లాస్ట్ క్రిమినల్స్ వేసేసారు. వాట్? ఏమంటున్నావు? నరాలు కట్ అవుతున్నాయి. నేను చెప్పింది నిజమేరా? ముందే అంటే ఈ ఇల్లు ఎంతో బాగుందిరా. ఆ ఇల్లు కోసం ఇదంతా ఫైట్, ఇంకా పిల్ల జల్ల ఏమీ లేకుండా, ఫ్యామిలీ కూడా లేకుండా చంపేసి. నమ్ముతే నమ్ము, లేకపోతే లేరా, ఇదే నిజం. కానీ హౌస్ వాటర్ క్రిమినల్స్ మాత్రం ఇళ్ళకే వేసేసారు. అరే ఓకే చెప్తున్నా. అప్పట్లో హౌస్ వాటర్ క్రిమినల్స్ అని ఉండేటోళ్ళు. అయితే హౌస్ కోసం ఒక కట్టలు వచ్చిర్రా మనుషులు, గ్యాంగ్. ఇంకా వాళ్ళ హస్బెండ్ కూడా బాగానే ఫైట్ చేస్తారు అనుకో. కానీ ఏంటంటే వాళ్ళ హస్బెండ్ అంతమంది వచ్చేసరికి, గన్ను కూడా పట్టుకొని వచ్చేసరికి తట్టుకోకుండా చచ్చిపోయారు. అంటే పిల్లలు బతికే ఉన్నారా? పిల్లలు బతికే ఉన్నారు అనుకో సిటీలో. కానీ ఏంటంటే ఒకసారి ఇది చూడు, ఈ రోజు చనిపోయారా? అంటే రోజు చనిపోయారు అన్నమాట. అవునరా. ఎలా అంటే హౌస్ వాటర్ క్రిమినల్ గురించి చెప్పా కదా, లాస్ట్ వాళ్ళని చంపేసినాక లాస్ట్ మినిట్లో బొమ్మ పెట్టి వెళ్ళిపోయింది. వాళ్ళు పిల్లలు బతుకు ఉన్నారనుకో, అది వేరే విషయం. పిల్లల్ని వేరే బేస్లో ఏర్పాటు చేసింది. వేరే బేస్మెంట్ ఏర్పాటు చేసి. చెప్తుంది చెప్పేది నిజమేనారా? నేను చెప్తుంది చెప్పేది నిజమే, నమ్ముతే నమ్ము, లేకపోతే ఆ ఇంట్లోకి వెళ్ళకు. బయటకు వచ్చా, బయటకు వచ్చా, బయటకు వచ్చా. ఆ ఇంట్లోకి వెళ్ళకు. ఎందుకు అంత ధైర్యం
ఏం చేసారు? డబ్బులు కూడా తీసుకెళ్ళిపోయారు. ఇంకా డబ్బులు నగలు అక్కడికి నేను చెప్పలేను. చెప్పలేను అంత ఘోరం. అంటే ఇప్పుడు హౌస్ వాంటర్ క్రిమినల్స్ ఇలా వేసేసారు అంటావు. హౌస్ వాంటర్ క్రిమినల్స్ ఇలా వేసేసారు. అంటే ఇప్పుడు హౌస్ వాంటర్ క్రిమినల్స్ ఉన్నారు కదా, నేను ఒకటి అడుగుతున్నా. హౌస్ వాంటర్ క్రిమినల్స్ ఉన్నారు కదా, హౌస్ వాంటర్ క్రిమినల్స్ వేసేసినప్పుడు వాళ్ళ భర్త దగ్గర గన్ ఉంటుంది కదా, నీకు ఎట్లా తెలుసు? పోలీస్ అని నాకు తెలుసులే. కొన్ని ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరో చెప్పారు, తాత వాళ్ళు. ఓకే, అయితే గన్నుతో అప్పుడు గన్లో బుల్లెట్స్ కూడా అయిపోయినాయిరా. లాస్ట్కి అంత చనిపోయారు. ఈ ఇల్లు కోసం ఇంత చేసిరా. మళ్ళీ ఇది ఇల్లు వదిలేసిన వాళ్ళు ఏమయ్యారు? ఇల్లు ఇల్లు అది అదే తీసుకురు కదా హౌస్ వాంటెడ్ క్రిమినల్స్. మళ్ళీ ఆ లేడీ హౌస్ వాంటెడ్ ఎవరో వచ్చి లాస్ట్కి చంపేసిరంట. వద్ద హెల్ ఎవరైనా చూసిరంటనా? ఎవ్వరు చూలే. వాళ్ళ కళ్ళతో, సొంత కళ్ళతో ఎవ్వరు చూలే, నేను చెప్తున్నా. కానీ ఏంటంటే వాళ్ళని ఈ స్టోరీ తెలిసినాక నాకు ఈ స్టోరీ వింటుంటే ఎట్లా అనిపిస్తుంది చెప్పాలా? ఆ హౌస్ వాంటెడ్ క్రిమినల్స్ని నా చేతులారా నేనే చంపేయాలనిపిస్తుంది. అరే నీ కాళ్ళ గురించి తెలియదు, ఏం తెలియదు. రెచ్చిపోకు. ఇప్పుడు నువ్వు చేసేదేమి లే. వాళ్ళు సైకోపాత్రా నాయనా. అంటే ఇప్పుడు చేతులలో డ్రిన్ అని ఒక సౌండ్ వస్తుంది. వాళ్ళ చేతులలో అదే ఉంటుంది. వాళ్ళ దగ్గరికి పోయిన ఒక కోసి పాత్ర వేస్తారు. ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇంకా వాళ్ళు చనిపోయారు కానీ ఇంకా ఉన్నారు. ఇప్పటికీ ఉన్నారు. కానీ ఆ స్టోరీ చాలా పెద్దగా ఉంటుంది. చాప్టర్ 7లో చెప్తా. చాప్టర్ 7లో చెప్తావా? కొంచెం చెప్పు. ఇప్పటికైతే 10 minutes. ఓకే, ఏంటంటే హౌస్ వాంటెడ్ క్రిమినల్స్ పన్నాగా పండిర్రా ప్లాన్ని. పన్నాగా పండిరు. ఏం జరిగింది? పన్నాగా పండిరు కాబట్టి లాస్ట్కి చనిపోయారు. ఎవరు? హౌస్ వాంటెడ్ క్రిమినల్స్. వాళ్ళ బాంబు ద్వారా వాళ్ళే చచ్చిపోయారు పాపం. మళ్ళీ పిల్లలు బతికే ఉన్నారు రా, చెప్పలే ఎంతసేపు. ఓకే, పిల్లలు బతికే ఉన్నారు కానీ వాళ్ళ అమ్మ నాన్న మాత్రం బతికి లేరురా. అంటే ఈ జాబ్లో జాయిన్ అయినావు కదరా నువ్వు. దీంట్లో ఎన్ని నీకు అదే ఏది ఉంది? ఏంటిదండి అదే శాలరీయా? వచ్చేది ఏం లేరా, 1 లక్ష 2 లక్షలు. వాట్ ద హెల్! అట్టా అని మీ అన్న చచ్చిపోయిండు. అంతా ఎగిరి నా కొడక మా అన్ననేమన్నావు అనుకో, వద్దులే. ఇదిరా స్టోరీ. నెక్స్ట్ స్టోరీ అయితే నేను చాప్టర్ 7 చెప్పవా వస్తావా? ఓకే, హౌస్ వాటర్ క్రిమినల్స్ వచ్చేసి వాళ్ళ బాంబుతో వాళ్ళే చచ్చిపోయారు. వాళ్ళ బాస్ ఉంటారా, మెయిన్ బాస్ ఇదంతా చేసి. ఎవరో నన్ను ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. గేట్ కనిపించింది కదా, లోపలికి వెళ్ళిపో, ఫాస్ట్గా వెళ్ళిపో. అంటే వాడు షీల్డ్గా నేనేం చేయలేవు అవి. నెక్స్ట్ స్టోరీ వచ్చేసి చాప్టర్ 7లో చెప్తారా? సరేరా, ఈ ఎపిసోడ్ ఇంటే గైస్. నెక్స్ట్ స్టోరీ వచ్చేసి చాప్టర్ 7లో చెప్తాడంట. చూద్దాం చాప్టర్ 7లో ఏం జరుగుతుందో. ఈ చాప్టర్ ఇంటే మరొక ఇంట్రెస్టింగ్ చాప్టర్తో, మరొక హర్రర్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ అరుణ్ తెలుగు గేమర్స్ సైనింగ్ ఆఫ్.
బాయ్.